కర్ణాటక రాష్ట్రం విజయనగర జిల్లా హోసపేట నగర పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా హోసపేట మున్సిపల్ కౌన్సిల్ నగరంలో ఘన వ్యర్థాల నిబంధనలను తప్పనిసరి చేసింది. ప్రజలు వ్యాపారవేత్తలు ఇకపై తమ వ్యర్థాలను వేరు చేయాల్సి ఉంటుందని, నిబంధనలను ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మున్సిపల్ కమిషనర్ ఎర్రగొడి శివకుమార్ తెలిపారు. శుక్రవారం నగరసభ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి పౌరుడు వ్యాపార నివాసాలు, సంక్షేమ కేంద్రాలు, బార్లు మరియు రెస్టారెంట్ల యజమానులు తమ ద్వారా ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను తప్పనిసరిగా 4 వర్గాలుగా విభజించాలని, తడి వ్యర్థాలు, పొడి వ్యర్థాలు, పారిశుద్ధ్య వ్యర్థాలు మరియు ప్రత్యేక సంరక్షణ వ్యర్థాలు, ఈ విధంగా విభజించిన వ్యర్థాలను మున్సిపల్ ఆటో టిప్పర్లకు లేదా చెత్త వాహనాలకు ఇవ్వాలన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ మరియు నిర్వహణ నిబంధనలు 2026 ప్రకారం మూలం వద్ద చెత్తను వేరు చేయడంలో నిర్లక్ష్యం వహించే వారిపై జరిమానాలు విధిస్తామన్నారు. జిల్లాను అందమైన పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, భారీ వ్యర్థాల ఉత్పత్తిదారులు మున్సిపల్ కౌన్సిల్తో చేతులు కలిపి చెత్త విభజనను తప్పనిసరి చేయాలని ಕೋರ್ಯಾರು. ಸಾರ್ವಜನಿಕರು ಎಲ್ಲೆಂದರಲ್ಲೇ ಕಸವನ್ನು ಬೀಸಾಡೋದ್ರ ಮೂಲಕ ಇದರಿಂದ ಜನರಿಗೆ ಆರೋಗ್ಯಕ್ಕೆ ತುಂಬ ತೊಂದರೆ ಉಂಟಾಗುತ್ತೆ. ಹಾಗಾಗಿ ಮತ್ತು ನಗರದ ಶುಚಿತ್ವಕ್ಕೆ ಮತ್ತು ಸೌಂದರ್ಯಕ್ಕೆ ಧಕ್ಕೆ ಉಂಟಾಗ್ತಿರ್ತದೆ. ಹೊಸಪೇಟೆ ನಗರ ವಿಶ್ವ ಪಾರಂಪರಿಕ ನಗರವಾಗಿದ್ದು, ಹಾಗಾಗಿ ಎಲ್ಲರೂ ಕೂಡ ಸಾರ್ವಜನಿಕರು ತಮ್ಮ ಕಸವನ್ನು ವಿಂಗಡಿಸಿ 4 ರೀತಿಯಲ್ಲಿ ವಿಂಗಡಿಸಿ ಕಸದ ಗಾಡಿ ನೀಡೋದ್ರ ಮೂಲಕ ನಗರಸಭೆಯೊಂದಿಗೆ ಸಹಕರಿಸಬೇಕಂತೇಳಿ ಈ ಮೂಲಕ ವಿನಂತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ.